ప్రభుని ఆరాధించిన నిమిత్తం మన కీర్తన 66వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. కీర్తన 66 5వ వచనం, పేజీ నెంబర్ 484. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. మళ్ళా చదువుతాం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాన్ని స్తోత్రాలు. ఈ సమయంలో మరొక పర్యాయము నీ పిల్లలుగా నీ పాదాలు చెందుకొస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభు, మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించారు. చదువుబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుము. ఇంకా అనేకమైన విషయాలు మా గమనాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ ఏర్పాట్లో మీ పిల్లలైన వారిని మీ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, సకాలంలో తీసుకుంటాడు. ప్రభు, వాక్య ప్రకారం నేను ఆరాధించినట్లు వాక్యం ద్వారా మాట్లాడము, సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించుకునే మనస్సు ప్రతి ఒక్కరు దయచేయండి. మీ సన్నిధిలో ఉన్న మన అవగాహనతో వాక్యం విని మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని కోరుకుని సహాయం చేయమని మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరిచి బలపరిచి నీ బోరగా వాడుకోవలసిందిగా వేడుకొని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడు. కనుక దేవుని పిల్లలమైన మనము దేవుని ఆశ్చర్య కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుకున్నాం. దేవుణ్ణి ఆరాధించే విధానం ఏదైనా ఉందంటే, మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించే విధానం ఏదైనా ఉందంటే అది 66వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. చూడండి, 66వ కీర్తన 1వ వచనం నుండి 5వ వచనం వరకు అందరం చదువుదాం. 66వ కీర్తన 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలా చదువుదాం. 5వ వచనం అందరం కలిసి చదువుతాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. సర్వ లోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించు, నీ నామమును బట్టి నిన్ను కీర్తించు. 5వ వచనం అందరం కలిసి చదువుదాం. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఇక్కడ ఈ మాటల్లో దేవుణ్ణి ఆరాధించే విధానం గురించి రాయబడిన మాటలు మనం చదివాం. దేవుణ్ణి ఆరాధించే విధానం ఎట్లా ఆరాధించాలా? ఆయనకు సంతోష గీతము పాడాలి, ఆయన నామ ప్రభావాన్ని మనం కీర్తించాలి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించాలి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించి ఏం చేయాలంట? నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి అని భక్తుడు అక్కడ వ్రాసిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. కనుక దేవునికి ఇలాగూ స్తోత్రము చెల్లించుడి. కాబట్టి
ఏంటి అంటే, ఎందుకంటే దేవుని ఆశ్చర్య కార్యాలు నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు ఎంతో భీకరమైనవిగా ఉన్నాయి. ఎంతో మరి దేవునికి మహిమ ఆరోపించబడే కార్యాలుగా ఉన్నాయి. కనుక దేవుని ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, ఆయన మనకు ఏం కార్యాలు చేశాడు మన జీవితాల్లో. కొన్ని విషయాలు చాలా ఉంటాయి, వందల్లో ఉంటాయి, వేలల్లో కూడా ఉంటాయి. మనం ఈరోజు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించనంటున్నాం. చూడండి, మొదటిదిగా మొదటి సమూయేలు 12వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 24వ వచనం. ఆ మాట చదువుకుందాం. మొదటి సమూయేలు 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను జరిగించెనో చేసెనో అది మీరు తలంచుకొని. దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా? తలుసుకోవాలి. దేవుని కార్యాలను తలుసుకోవాలి. కనుక దేవుని కార్యాలను తలుచుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఆరాధన వస్తుంది. దేవుని కార్యాలను తలుచుకున్నప్పుడు ఆరాధన వస్తుంది. కనుక ఆయన ఏమంటున్నాడంటే, సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకోండి. కనుక ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అనేది మాట్లాడుతున్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమేం చేశాడు? ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలైన జాతుల వాళ్ళు ఉండగా, ఎన్నో రకాలైనటువంటి వంశాల వాళ్ళు ఉండగా, దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులు మాత్రమే తన కొరకు ఎన్నుకోవటం అనేది చాలా గొప్ప ఏర్పాటు. రకరకాల జాతులు ఉన్నాయి భూమి మీద. మరి ఇశ్రాయేలీయుల కంటే ఇంకా ఎక్కువైన జాతి గల వాళ్ళు లేరా? ఉన్నారు. అయినా కూడా దేవుడు వాళ్ళను కోరుకోలా, ఇశ్రాయేలీయులనే కోరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ పితరుడు అబ్రహాము దేవుని మాట విని ఆయనకు లోబడి ఆయనకు తన జీవితాన్ని నమ్మకంగా ఆయన కొరకు జీవించిన వాడు. కనుక అబ్రహాము దేవునికి మరి లోబడ్డాడు. అందువలన దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే, నీ సంతానము నేను దీవిస్తాను, నిన్ను నీ సంతానమును కూడా దీవిస్తాను. వాళ్ళు ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు, వాళ్ళు ఆకాశ నక్షత్రాల వలె విస్తరిస్తారు. కనుక భూమి నిలిచి ఉన్నంత కాలము నీ సంతానము, నీ పేరు నిలిచి ఉంటుందని ప్రమాణం చేశాడు అబ్రహాంతో దేవుడు. అందువల్ల ఆయనకిచ్చిన మాటను బట్టి దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకుని వారి కొరకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. చూడండి, ఇశ్రాయేలీయులు అనుకోకుండా యథాలాపంగా వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తుకు వలస వెళ్ళారు. ఆహార కొరత ఉందని, కరువులో ఆహారం అవసరమని ఐగుప్తుకు వెళ్ళి కొద్దిమందిగా వెళ్ళి 400 సంవత్సరాల తర్వాత లక్షలాది మందిగా వెనక్కి తిరిగి రావటం అనేది దేవుని ప్రణాళికలో ఒక గొప్ప విషయమే. 70 మంది వెళ్ళారు. ఐగుప్తుకి ఎంతమంది వెళ్ళారంటే 70 మంది వెళ్ళారు. కానీ తిరిగి మళ్ళా వాళ్ళని అక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ సంఖ్య ఇంచుమించు 40 లక్షల మంది. 70 మందిగా వెళ్ళిన ఈ ప్రజలు 400 సంవత్సరాల తర్వాత ఎట్లయ్యారంట? ఇసుక రేణువుల వలె విస్తరించారు. ఇంచుమించు 40 లక్షల మంది తిరిగి మళ్ళా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చారు. ఆ ఏర్పాట్లు అలా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్నో రకాలైన పరిస్థితులు ఎదురైనాయి. వాళ్ళ కొరకు దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యాలు చేశాడు. ఈ సృష్టిలో ఏ జనమునకైనా చేయబడని కార్యాలు వాళ్ళ కొరకు చేశాడు. ఏ జనముకైనా చేయబడని కార్యాలు, ఏ జనం విషయంలోనైనా అంత గొప్ప కార్యాలు దేవుడు చేయలేదు. అంత గొప్ప కార్యాలు దేవుడు తన ప్రజల కొరకై చేశాడు. అందువల్ల చూడండి, ఐగుప్తులో మనం చూస్తే వాళ్ళని హింసిస్తున్నటువంటి ఫరో ఏం చేస్తున్నాడంట? ఇశ్రాయేలీయుల్ని వెట్టి చాకిరీ చేపిస్తున్నాడు. ఈ ఫరో ఎవరికి చూసినకున్నాడు? సాతానునికి చూసినకున్నాడు. ఫరో ఎవరికి చూసినకున్నాడంటే సాతానుకు చూసినకున్నాడు.
కనుక సాతానుకు సూచనగా ఉన్న, లేకపోతే నేనే దేవుణ్ణి, ఇక వేరే దేవుడు లేడు అనుకుని మిడిసిపెడుతున్నాడు వాడు ఫరో, నేనే దేవుణ్ణి అని. వాడే దేవుడిగా ప్రకటించుకొని ఇక నేను తప్ప ఎవరు దేవుడు లేడు అనుకుంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడు, వాని అధికారాన్ని అణిసివేసి వాని చేతుల్లో ఉన్న తన ప్రజలను విడిపించి బయటకు తీసుకొచ్చిన గొప్ప కార్యం. మామూలు కార్యం కాదు అది. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దేవుడు తలుచుకోండి అని చెప్తున్న ఈ సందర్భంలో. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తు ఫరో చేతిలో నుండి ప్రజలను విడిపించడానికి 10 రకాలైన తెగుళ్ళు పంపించాల్సి వచ్చింది దేవుడు. సృష్టిని ఏం చేశాడు, మార్పు చేశాడు, సృష్టిలో మార్పు చేశాడు. సృష్టిలో దేవుని యొక్క మరి ఆ దేవుడు చేసినటువంటి కార్యాలు, ఆ రకరకాలైన కార్యాలు, అంటే ఆ సృష్టిని ఆయన ఏం చేశాడు, వారి మీదకి శాపంగా మార్చాడు. ఐగుప్తు వెలుక మీదకు సృష్టిని శాపంగా మార్చాడు. 10 రకాల తెగుళ్ళు పంపించాడు. ఆ తెగుళ్ళకు తట్టుకోలేక ఫరో ఇశ్రాయేలీయులను విడుదల చేశాడు, విడిపించేశాడు. అంటే మీరు వెళ్ళవచ్చును, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంతకాలం నేనే దేవుడు అనుకున్నాను కానీ నేను కాదు, యెహోవాయే దేవుడని ఒప్పుకొని మీ దేవుడిని సేవించడానికి మీరు వెళ్ళిపోండి అని పంపించేసిన ఫరో. ఆ కార్యం మామూలు సాధారణమైన కార్యం ఏం కాదు, చెప్పుకునేంత ఈజీగా ఏం జరగల. ఎన్నో రోజులు పట్టింది, ఎన్నో రకాల ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. దేవుడు ఆకాశాన్ని భూమిని వాడుకుంటూ వచ్చాడు. సృష్టిని ఐగుప్తుకు విరోధంగా మార్చి ఐగుప్తు మీద ప్రయోగించిన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను అక్కడి నుంచి విడిపించడమే చాలా గొప్ప కార్యం. అంతేకాదు, వాళ్ళ యాత్రలో సముద్రము అడ్డం వస్తే దాన్ని తొలగించిన గొప్ప కార్యం చేశాడు. ఎంతోమంది రాజులు వీళ్ళని అడ్డగిస్తే వీళ్ళ ముందు వాళ్ళందరూ ఓడిపోయేటట్లు, వీళ్ళకంటే ఎక్కువ మంది ఉన్న ప్రజలు ఉన్నటువంటి రాజ్యాలను కూడా జయించినటువంటి ఆధిక్యత వీళ్ళకి ఇచ్చాడు. వీళ్ళ ముందు ఎవరు నిలవకుండా అందరూ పారిపోయేటట్లు చేసిన గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ కొరకు చేశాడు. అదే చెప్తున్నాడు సమూయేలు. ఏమంటున్నాడు, యెహోవా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకొని మీరేం చేయాలా, దేవుణ్ణి నిష్కపటంగా సేవించాలి, ఆరాధించాలంటున్నాడు. కనుక ప్రియులారా, ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతిలో దేవుడు వారి కొరకు చేసిన కార్యములు వారు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించాలని హెచ్చరించబడుతున్నట్లు ఇశ్రాయేలీలకు చాలా కోరికలు కూడా కలిగినాయి. ఆ యొక్క 40 సంవత్సరాల వాళ్ళ యాత్రా జీవితంలో చాలా కోరికలు కలిగినాయి. ఏంటంట, మాకు ఆహారం కావాలా, మాకు మాంసం కావాలా. ఇది ఆహారం కావాలంటే ఏం చేశాడు, మన్నా పంపించాడు దేవుడు. మన్నా పంపితే ఇది మాకు బాగలేదు, సవిసారం లేని ఆహారం ఉంది, రుచి లేదబ్బా, మాకు మాంసం కావాలంటే మాంసం పంపించాడు. తాగడానికి నీళ్ళు లేవంటే మధురమైన జలం పంపించాడు. తర్వాత అంటే ఎన్నెన్ని రకాలైనటువంటి కార్యాలు దేవుడు వాళ్ళని నడిపించాడు. వాళ్ళు మరి జ్ఞాపకం చేసుకోవాలని సమూయేలు కోరుతున్నాడు. చూడండి, ఇక్కడ ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సిట్యువేషన్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఒక రాజు కావాలని వాళ్ళు కోరారు. అయ్యా, మాకు ఒక రాజు కావాలని కోరారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను వారిని ఏలడానికి ఒక రాజును కావాలని కోరుకున్నారు కదా, అబ్బా వీళ్ళేంటి ఇలాగా నన్ను త్రోసివేసినట్లుగా, అంటే దేవుణ్ణి తిరస్కరించి మాకు రాజును నియమించమని అడిగినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక రాజును కూడా ఏర్పాటు చేశాడు. ఆయన సౌలు. కనుక ఈ సౌలు అనేటువంటి రాజు వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడిన తర్వాత వాళ్ళను దేవుడు అన్ని విధాలుగా బలపరిచి నడిపిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక సమస్య ఎదురైంది. ఏంటి ఆ సమస్య? దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా వాళ్ళకు కొన్ని కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు సమూయేలు వాళ్ళని ధైర్యపరిచి ఓదారుతూ, భయపడబాకండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నాకు పైన ఉంటాయి ఆ వచనాలు, 22, 23 వచనాలు ఉంటాయి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, తర్వాత మీరు నడవలసిన మార్గం మీకు బోధిస్తాను. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు, ఆయన మిమ్మల్ని విడనాడే దేవుడు కాదు. కాబట్టి మీకు ఒక చక్కని మార్గం చూపిస్తాను, మీకు ఒక శ్రేష్టమైన మార్గం చూపిస్తాను. ఏంటా మార్గం? యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఆయనను సేవించండి అని మార్గం చూపిస్తున్నాడు. యెహోవా చేసిన కార్యాలను మర్చిపోవద్దు. ఆయన గొప్ప కార్యాలు చేసినవాడు. గొప్ప కార్యాలను మర్చిపోతే మీరు ఆయన్ను కనపరచలేరు అని, ఆయన్ను సేవించలేరు, ఆయన్ను ఆరాధించలేరు అని హెచ్చరిక చేస్తున్నాడు. ఈ దినాల్లో చూడండి ప్రియులారా,
ఈ సంఘటన జరిగి దాదాపుగా 2800 సంవత్సరాలు పైబడైంది. సుమారుగా 2800 సంవత్సరాలు పైబడైంది. ఈ 2800 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన నేడు మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఏంటా గొప్ప కార్యాలు? లోకంలో ఉన్న ఫరో లాంటి సాతానుడు, ఫరో కంటే భిన్నమైన వాడు సాతానుడు, ఫరో లాంటి స్వభావం కలిగిన సాతానుడు చేతిలో నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? విడిపించి మన యొక్క చెర నుంచి విడిపించి మనల్ని విడుదల చేసి నడిపిస్తూ మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు ఒకటా రెండా ఏమని చెప్తాం? దేవా నువ్వు నా కొరకు చేసిన కార్యములు ఎన్నో అని మనం తలపోసుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన కార్యం ఏంటి? రక్షణ కార్యం. అన్నిటికంటే ప్రాముఖ్యమైన కార్యం ఏంటి? రక్షణ కార్యం చేశాడు. మనం రక్షించుకుంటూ వచ్చాడు. సాతాను చేతిలోంచి మనల్ని విడిపించి విమోచించి రక్షించుకుంటూ వచ్చిన దేవుడు ఆయన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలని కోరుతున్నాడు. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి దేవుడు మన కొరకు చేసిన కార్యాలను మనం తలపోసుకొని ఆయన ఆరాధించాలి. సాతాను చేతిలోంచి విడిపించాడు, గొప్ప రక్షణ కార్యము జరిగించాడు. మనలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన దేవుడిని మనం ఆరాధించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కార్యాలు తలంచుకోవాలి, తలపోసుకొని ఇన్ని కార్యాలు నా కొరకు చేశావా దేవా అని ఆయన్ను ఆరాధిస్తాం. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, దేవుని వాక్యంలో 98వ కీర్తన మొదటి వచనం. 98వ కీర్తన మొదటి వచనం. 98వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్న ఈ సందర్భంలో యెహోవా ఏం కార్యం చేసినాడంట? ఆశ్చర్య కార్యం చేశాడు. యెహోవా ఆశ్చర్య కార్యము చేశాడు అనేది భక్తుని కీర్తనలో వ్రాయబడిన ఈ సంగతి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఏంటి ఆశ్చర్య కార్యం? యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడనే సందర్భంలో ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడాలి. క్రొత్త కీర్తన పాడాలి అంటే ఆయన్ని క్రొత్త విధానంలో ఆరాధన చేయాలి. కనుక ఏంటి ఆశ్చర్య కార్యం అంటే మన జీవితంలో జరిగించిన రక్షణ కార్యమే మన జీవితంలో. అందుకే చూడండి 2వ వచనంలో, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు అని వ్రాయబడింది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. తర్వాత అదే మరి కీర్తన 98లో మరొక వచనంలో కూడా ఒక సంగతిని చూస్తాం. మనం మరొక సంగతి కూడా చూస్తాం. అదే కీర్తన 3వ వచనం 98 కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణ చూసిరి. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణ చూసిరి. ఇక్కడ ఆయన ఆశ్చర్య కార్యం ఏంటంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళ వరకు రక్షిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ తన యొక్క నీతి క్రియలను అన్ని జనులకు కూడా ఏం చేస్తున్నాడు? వెల్లడి చేస్తూ వచ్చాడు. నీతి క్రియలు, తన యొక్క రక్షణను వెల్లడి చేస్తూ వచ్చాడు. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు అని ఈ మాట మన జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూసిరి. బూదిగంత నివాసులు ఎవరు? వీళ్ళందరూ ఇశ్రాయేలీలు గాక ఇంకా అనేక మంది అన్యజనులు. వాళ్ళెవరూ కాదు, మనమే. అందుకే చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా 45:22 వచనంలో ఒక మాట ఉంది. యెషయా 45:22, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని. బూదిగంతముల నివాసులారా
నా వైపు చూసి రక్షణ పొందుడి. కనుక భూదిగంతముల నివాసులమైన మనము, అంటే ఎక్కడ దిగంతములు అంటే ఎక్కడో చివరిలో ఉన్నాం. భూమికి దిగంతములు అంటే చివరిలో ఉన్నాం, ఎండింగ్, కొనలో, చివరి కొనలో ఉన్నట్టుగా ఉన్న మనలను కూడా దేవుడు ఏం చేశాడు? రక్షణ కార్యం జరిగించాడు. ఆశ్చర్య కార్యం ఏంటంటే ఆయన రక్షణ కార్యమే. అందువలన ఇక్కడ 3వ వచనం చివరి భాగంలో భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూసిరి. అన్ని జనులమైన మనలను రక్షించడం అనేది కూడా గొప్ప ఆశ్చర్యకార్యమే. ఎందుకు ఆశ్చర్యకార్యం? కోరుకున్నది ఇశ్రాయేలీయులనే కదా, కోరుకున్నది అబ్రహామును కదా, ఆయన తనకిచ్చిన మాటను బట్టి అబ్రహాం సంతతిని కదా ఆయన విమోచించాలి. కానీ ఆయన అక్కడితో ఆగిపోకుండా తన ఆశ్చర్యకార్యం జరిగించి ఏం చేశాడు? మన వరకు ఆ రక్షణ తీసుకొచ్చాడు. అన్ని జనులమైన మనం కూడా రక్షించబడేటట్లు దేవుడు చేసింది ఆశ్చర్యమే. ఎందుకు అలా ఆలోచించాడు దేవుడు? ఎందుకు ఇశ్రాయేలీయులకు మాత్రమే సిద్ధపరిచిన రక్షణ మనకి ఇవ్వబడింది? ఇది ఆశ్చర్యమే కదా. యేసుప్రభు అన్నాడు ఆయన వచ్చిన కాలంలో, చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం, యేసుప్రభు అన్న మాటలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఏమన్నాడండి యేసుప్రభు? ఏమన్నాడు? ఎవరి దగ్గరికి పోవద్దు, అన్యుల జనాల్లో దారిలో పోవద్దు, అన్యుల మార్గంలో ప్రవేశించవద్దు, సమరయ పట్టణం పోవద్దు, ఇంకా అనేక పట్టణాలని వాటికి పోవద్దు, మీరు ఇశ్రాయేలీల దగ్గరకే పోండి, వాళ్ళ కొరకే మరి రక్షణ వారికి ప్రకటించండి అని చెప్తున్నాడు. కనుక ఇశ్రాయేలీల కొరకే సిద్ధపరిచిన ఈ రక్షణ దేవుడు మనకి ఇవ్వడం అని గొప్ప ఆశ్చర్యకార్యమే. మనకు కూడా ఇవ్వడం అనేది ఆశ్చర్యకార్యమే. అసలు ఇంకో అద్భుతమైన సంగతి ఏంటంటే, రేపొద్దున ఇంత భక్తి చేస్తున్నాము, ఇంత లోబడి జీవిస్తున్నాము, కానీ రేపొద్దున ఇశ్రాయేలీలు ఇప్పుడు నమ్మల యేసు ప్రభువుని. రేపొద్దున నమ్మిన తర్వాత వాళ్ళందరికీ మనకంటే పైన పెడతాడంట, వాళ్ళందరిని తీసుకొచ్చి. సరే, అంటే వాళ్ళని అంత కోరుకున్నాడు దేవుడు. అలాంటి వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత వాళ్ళు మరి కాదనుకున్న కారణం చేత మనకు ట్రాన్స్ఫర్ చేశాడు దేవుడు. అన్ని జనులమైన మనం రక్షించబడ్డాం. అన్ని జనులం అంటే రకరకాలైనటువంటి జాతుల వారము, మతాల వారము, కులాల వారము, లేకపోతే ఎన్నికలు ఏమాత్రం ఎన్నుకోదగినటువంటి వారం కానీ మనలను కూడా దేవుడు ఎన్నుకొని రక్షించుకోవడం అనేది ఆశ్చర్య కార్యమే. భూదిగంతముల నివాసులు ఆయన దయచేసిన రక్షణను, మన దేవుడు కలుగు చేసిన రక్షణను సూచిన వారుగా ఉన్నారు అనేది ఆశ్చర్యకార్యం. మనల్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు. వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతల కంటే మించిన ఆధిక్యతలు ఇప్పుడు ఇచ్చాడు. అవి మనకి ఇవ్వడం అనేది దేవుని యొక్క ఆశ్చర్య కార్యమే. అందును బట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి. ఇది 2వ సంగతి. 3వ సంగతి చూడండి. 3వ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే 126వ కీర్తన 126వ కీర్తన 3వ వచనం. 126వ కీర్తన 3వ వచనం, పేజ్ నంబర్ 521, 126వ కీర్తన 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే, మనము ఎన్నో రకాలైన పరిస్థితుల్లో, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితులు, రకరకాలైనటువంటి ఏంటంట దుఃఖభరితమైన పరిస్థితులు. మరి కొంత ఎందుకు కారణం అంటే మనకు ఎదురయ్యే పరిస్థితులు ఏంటంట. అందుకే చూడండి, అదే వచనంలో వ్రాయబడిన మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే 1వ వచనం, 126 1వ వచనం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించాడంట. సియోను అంటే ఏంటి? దేవుని మందిరం. సియోన్ అనేది దేవుని మందిరం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు వాళ్ళు అనుకున్నారంట, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని. కనుక మనం సంతోషభరితులమైతేమి. కనుక చూడండి, ఈ కార్యాలు మన జీవితంలో మన కొరకు చేసిన ఈ కార్యములు జ్ఞాపకం చేసుకుంటే ఏంటంట, దేవుని ఏర్పాటులో దేవుని మందిరానికి నడిపించబడిన ఆ సంగతి
వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే 2వ వచనం చూడండి, మనం కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. చూడండి, మనం కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఇక్కడ దేవుడు మనల్ని చెరలో నుంచి రప్పించి సియోనుకు తిరిగి రప్పించిన తరువాత మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి మనం ఏం చేయాలి? మనము మన నాలుక ఆనందగానముతో నిండి ఉండాలి, ఆనందంతో ఆరాధించుట. కనుక కొన్ని పర్యాయాలు మన జీవితంలో రక్షించబడిన తర్వాత కూడా కొన్ని పర్యాయాలు పలు రకాలైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని వేదనకరమైనవి, దుఃఖకరమైనవి సంభవిస్తూ ఉంటాయి. సాతానుడు మనలను చాలా భయంకరమైన హింసకు గురి చేసేవాడు ఉంటాడు. పలు రకాలైన ఆటుపోట్లు, పలు ఇబ్బందులు మనకు కలిగేవి ఉంటాయి. మనము అలాంటి పరిస్థితిలో ఉన్న మనము మన కొరకు దేవుడు గొప్ప కార్యం చేసి ఆ చెరలో నుంచి మనల్ని విడిపించినప్పుడు కలిగే ఈ యొక్క ఆనందము మనము దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలి. అంటే 4వ వచనం చూడండి, 5వ వచనం, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చూసారా, కన్నీళ్లు విడుచుచు విత్తువారు అంటే ఎన్నో రకాలైన బాధలు, ఇబ్బందులు, రకరకాల పరిస్థితులు, కొన్ని అనారోగ్యాలు, కొన్ని ఆటుపోట్లు. చూసారా, లోకంలో జీవిస్తున్నాం కనుక ఎన్నో రకాలైన ఇబ్బందులు, శ్రమలు సంభవిస్తాయి. మనకు సంభవించిన ఆ పరిస్థితి మన జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని అలాంటి పరిస్థితుల నుంచి మనం విడిపించినప్పుడు కలిగే ఆనందం ఆరాధనగా మనం దేవుడిని ఆరాధించడానికి సంబంధించింది. చూడండి, కొన్ని బాధలు తొలగిపోయినప్పుడు అర్థమవుతుంది. అది కొన్ని బాధలు తొలగిపోయినప్పుడు మనం చెప్తాం, దేవుడు నా కొరకు గొప్ప కార్యము చేశాడు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యం. అందుకే ఆ 2వ వచనం చివరిలో చూడండి, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకుంటారు. మన జీవితంలో దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలు మనమే కాదు, మన ఇరుగు పొరుగు వారు కూడా ఆశ్చర్యపడినట్లు చేసిన కార్యము. ఇరుగు పొరుగు వారు కూడా ఆశ్చర్యపడినట్లు దేవుడు కార్యము చేసిన వాడుకున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆనందగానంతో దేవుణ్ణి ఆరాధించాలి. సరే, పలు రకాల సమస్యలు మనకు ఇరుగు పొరుగు వారి ద్వారా, కొంతమంది స్నేహితుల ద్వారా కొన్ని రకాల పరిస్థితులు సంభవించినప్పుడు అది ఒక చెరలాగా అనిపిస్తుంది. మనకు ఒక చెరలాగా అనిపిస్తుంది. ఆ చెరలో నుండి మనల్ని విడిపించినప్పుడు చేసిన ఈ గొప్ప కార్యమే మనకు ఆనందంతో ఆరాధించేటట్లు చేస్తుంది. కనుక అలాంటి కార్యం మన జీవితంలో చేసిన దేవుడు. ఇది 3వది. లూకాసు వార్త 8వ అధ్యాయం 38వ వచనం దయచేసి చూడండి. 8:38 37, 38 వచనాలు కలిసి ఉన్నాయి. 39వ వచనం చూడండి. 39, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమంతటను ప్రకటించెను. ఇక్కడ మనం చూస్తున్న ఒక వ్యక్తి ఈ వ్యక్తి గరాసినీల దేశంలో ఒక దయ్యం పట్టినవాడు. గరాసి చూడండి, అక్కడ 37, 38 వచనం చదివినప్పుడు మొదట్లో ఉంటుంది, గరాసినీయుల ప్రాంతంలో ఉండే ఒక దయ్యం పట్టినవాడు. కనుక ఈ వ్యక్తి విషయంలో యేసు ప్రభు అంటున్నాడు, గొప్ప కార్యములు దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పాను. దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాడు అనేది వానికి ఏమంటున్నాడు? దేవుడు నీకు గొప్ప కార్యాలు చేశాడు, నువ్వేం చేయాలి? వీటిని తెలియజేయాలి. కనుక ఈ విషయం మనం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని యొక్క ఏర్పాటులో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని మనకున్న పరిస్థితుల్లో మన యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా విడిపించి మనకు సహాయం చేసిన
కారణాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి ఏం చేయాలా? గొప్ప కార్యములు చేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆ పట్టణమంతా ప్రకటించే వారంగా మనం ఉండాలి. పట్టణమంతా ప్రకటించుట అనేది మన జీవితంలో ఉండాలి. కనుక అది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, పట్టణం అంతా ప్రకటించడం అంటే దేవుడు నాకు సహాయం చేశాడు, ఆయన నాకు ఎట్టి గొప్ప కార్యం చేశాడు అనే సంగతి తెలియజేసి మనం ఇతరులకు దేవుణ్ణి గురించిన విషయాలు మాట్లాడినప్పుడు ఆయన గొప్ప కార్యాలు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి వాళ్ళు సంతోషించేవారుగా ఉంటారు. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఒక దయ్యం పట్టినవాడు, ఆ దయ్యం పట్టినవాడు కూడా సామాన్యమైన దయ్యాలు కాదు. ఎన్ని దయ్యాలు పట్టినాయి? 2000 దయ్యాలు పట్టినాయి. ఒక వ్యక్తికి 2000 దయ్యాలు పట్టినాయి. 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశాడు, నువ్వు ఏం చేయాలా? ప్రకటించు, జనాలకు ప్రకటించు. ఇప్పుడు మనకే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు అనుకోండి, దేవుడు నాకు ఎంతో గొప్ప కార్యం చేశాడని ఒక అన్ని జనులు లేకపోతే లోకంలో ఉన్న వారితో మనం చెప్తున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే దేవునికి మహిమ తీసుకొస్తుంది. లోకంలో దేవుని మహిమ కనపడేదిగా ఉంటుంది. దేవుడు వీరి కొరకు గొప్ప కార్యం చేశాడు అని. 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిలో జరిగిన గొప్ప కార్యం మరి నాకు తెలిసి అది సాధారణమైన తేలికైన కార్యమేమి కాదు, చిన్న విషయం కాదు. ఒక వ్యక్తిలో ఒక దయ్యాన్ని వదలగొడతమే పెద్ద సమస్య అయితే 2000 దయ్యాలంటే 2000 దయ్యాలు పట్టిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక దయ్యం పడితేనే మనం పట్టుకోవడం కష్టం, కంట్రోల్ చేయడం కష్టం. 2000 దయ్యాలంటే వాడిని ఏం చేస్తున్నారు చూడండి. పైన ఆ వచనాల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, పైన వచనాల్లో అక్కడ 26వ వచనం నుంచి చూస్తే ఆ మాటలు ఉంటాయి. 29వ వచనం చూడండి. 29వ వచనం, ఏలైనగా ఆయన మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుతూ వచ్చిన గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచిరి. గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. చదవండి 30-31. యేసు నీ పేరేమని వాడిని అడుగగా చాలా దయ్యములు వానిలో ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయన వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేసుండెను గనుక వాటిలో సొచ్చుటకు తమకు చెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన చెలవిచ్చెను. అప్పుడు ఆ దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో సొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక సచ్చెను. ఇక్కడ ఈ విషయము ఈ లూకా సువార్తలో రాశారు, కానీ మార్కు సువార్తలో ఆ దయ్యాల సంఖ్య కూడా రాశారు. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం, 5వ అధ్యాయము అక్కడ ఎన్ని దెయ్యాలు అనేది కూడా, ఎన్ని పందులు అనేది కూడా వ్రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మార్కు సువార్త 5:13. యేసు వాటికి చెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక సచ్చెను. ఎన్ని ఉన్నాయి? 2000 ఇంచుమించు 2000 సంఖ్య గల మంద. కనుక 2000 పందులు చనిపోయాయి. దాని అర్థం ఏంటంటే వానిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? ఇప్పుడు 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి, 2000 దయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి
తనలో ఉన్నటువంటి దయ్యాలు విడిపించబడినప్పుడు ఎంత గొప్ప రిలీఫ్ వస్తుంది చెప్పండి. ఎంత గొప్ప రిలీఫ్ వస్తుంది అంటే ఎంత గొప్ప కార్యం అది. యేసుప్రభు అంటున్నాడు, దేవుడు నీకెట్టి కార్యము చేసెనో అది నువ్వేం చేయాలా, ఇతరులకు చెప్పు. దేవుడు ఎట్టి గొప్ప కార్యములు చేసెనో పట్టణం అంతా కూడా ప్రకటించు అని యేసుప్రభు చెప్తున్నాడు. చూడండి, దేవుడు చేసిన కార్యాలను దాచుకుంటున్నామా, ప్రకటిస్తున్నామా? దేవుడు చేసిన కార్యాలను దాచుకోవడం వల్ల ఏముండదు, ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుంది. దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేశాడండి, దాన్ని ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుంది. దాన్ని ప్రకటిస్తే ఇతరుల దగ్గర, అన్ని జనుల దగ్గర, సంఘానికి వెలుపటి వాళ్ళ దగ్గర దేవునికి మహిమ వస్తుంది. కనుక ఈ యేసుప్రభు చెప్తున్నాడు, దేవుడు నీకెట్టి కార్యము చేసెనో తెలియజేయమని వానితో చెప్పగా వాడు వెళ్ళి పట్టణమంతా అక్కడున్న పట్టణమంతా కూడా ప్రకటించాడంట. దేవుడు నాకు గొప్ప కార్యము చేశాడు. గొప్ప సంగతి, మామూలు విషయం కాదు. మన జీవితాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు, దేవుడు సహాయపడినప్పుడు వాటిని మనం ఏం చేయాలా, పట్టణమంతా చెప్పాలి, అందరికీ తెలిసేలాగా చెప్పాలి. అది గొప్ప మహిమను దేవునికి తీసుకుని వచ్చింది. ఇది 4వది. 5వది చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 23:48. చివరికి ఈ మాట చూసుకుని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. లూకాసు వార్త 23:48. చూసుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూసి రొమ్ము కొట్టుకొనుసు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ మనం గమనిస్తే చూసుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకొనుసు తిరిగి వెళ్ళిరి. ఏంటి కార్యములు? జరిగిన కార్యములు ఏంటి కార్యాలు? యేసు ప్రభు శిలువ కార్యములు. యేసు ప్రభు యొక్క శిలువ కార్యము, జరిగిన కార్యములన్నీ చూశారంట వాళ్ళు. ఏమంటారు? కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూసి రొమ్ము కొట్టుకున్నారు. అయ్యో, ఇంత దారుణమా, ఎంత ఘోరమా, ఇంత అన్యాయమా అనేటువంటి ఆవేదన వాళ్ళల్లో ఉండింది. చూడండి, ఇదేం కార్యం అంటే శిలువ కార్యం. శిలువలో కార్యములు ఏంటి? శిలువలో కార్యములు మన కొరకై, మన రక్షణ కొరకై యేసు ప్రభు జరిగించిన కార్యములు. మన పాప క్షమాపణ కొరకై ఆయన రక్తము కార్చిన, అంటే రక్తం అంట నది వలె కారిందంట, రక్తము దారులుగా కారిందంట. ఆయన రక్తము చివరి బొట్టు వరకు కారిపోయిందంట. ఆయన రక్తము చివరి బొట్టు వరకు కారిపోయిన తర్వాత ఆఖరిగా నీళ్లు కూడా వచ్చినాయంట. అంటే రక్తం అయిపోయి నీళ్లు రావటం మొదలైందంట గాయం దగ్గర నుండి. అంటే దాని అర్థం ఏంటంటే చివరి బొట్టు వరకు మన కొరకు కార్చబడిన కార్యములు వాళ్ళు చూశారు. అయ్యో, ఇంత దారుణమా, ఇంత దారుణంగా ఒక వ్యక్తిని హింసిస్తారా, ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చంపేస్తారా అనేటువంటి ఆ వేదన వాళ్ళని పట్టుకుని రొమ్ము కొట్టుకున్నారట. అయ్యో అయ్యో అయ్యో, ఈ కార్యములు చూసిన వారందరూ రొమ్ము కొట్టుకున్నారు. ఎక్కడండి ఇది? పబ్లిక్గా. ఎక్కడ జరిగింది? కలువరి కొండపైన జరిగింది. కలువరి కొండపై నుంచి దిగి వస్తున్నటువంటి జన సమూహం అందరూ కూడా రొమ్ము కొట్టుకుంటున్నారు, ఇంత దారుణంగా చంపేశారు, అంటే ఇంత కఠినమైనటువంటి శిక్ష ఆయనకు వేశారు అని వాళ్ళు చూసి చలించిపోయారు, తట్టుకోలేకపోయారు. కనుక నీ యొక్క రక్షణ కార్యం కొరకై శిలువలో జరిగించిన ఈ గొప్ప కార్యములు, యేసు ప్రభు చేసిన కార్యాలు వాళ్ళందరూ ప్రకటించిన రీతి. కానీ మనం కూడా ఏం చేయాలా? ప్రభువా, నా కొరకు నీవు కలువరి శిలువ మరణం పొందావా, నా కొరకు కొరడాలతో కొట్టబడ్డావా, నా కొరకు మేకులు కొట్టబడ్డావా, నా కొరకు పక్కలో బలంతో పొడవబడ్డావా, నా కొరకు తలపై ముండ్ల కిరీటం ధరించిన వాడుకున్నావా అని వాళ్ళందరూ ఎట్లయితే రొమ్ము కొట్టుకుని దుఃఖిస్తూ వచ్చారో అట్లా మనం కూడా యేసు ప్రభు యొక్క శిలువ కార్యములను ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుని అక్కడ పైన వచ్చిన 47వ వచనంలో శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరచను. ఒక శతాధిపతి దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చాడు. అధికారులు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. లేకపోతే గొప్ప గొప్ప ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. ధనవంతులైన వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. మరి బీదలైన వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. గొల్లలు లేకపోతే పశువుల కాపరులు దేవుడిని ఆరాధిస్తూ వచ్చారు. సాధారణమైన జనాల్లో ఆయన చేసిన కార్యం చూసి ఈ నిజంగా నీతిమంతుడు, ఈ నిజంగా మన కొరకే ఆయన కలువరి మరణం పొందాడని వాళ్ళందరూ కూడా మహిమపరిచిన వారు ఉన్నారు. కనుక ప్రియులారా, శిలువ కార్యము మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని ఆరాధించకుండా ఉండలేము. సరే,
శిలువ కార్యం జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని ఆరాధించకుండా ఉండదు. శిలువ కార్యం ద్వారా మనకు జరిగిన ప్రయోజనం ఏంటి? శిలువ కార్యం ద్వారా మనకు జరిగిన ప్రయోజనం ఏంటి చెప్పగలరు ఎవరైనా? ఏం ప్రయోజనం కలిగింది? ప్రయోజనం చెప్పండి. జరిగిన కార్యం చెప్పడం కాదు, ప్రయోజనం ఏం పొందారు మీరు? యేసు ప్రభు శిలువలో చనిపోవడం వల్ల ఏ ప్రయోజనం పొందారు? పరలోకానికి వెళ్తావా? ఓకే. జ్ఞానుల మధ్యన వాక్యం బోధిస్తున్నట్టుంది నాకు, మీరేమో అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. పరలోకం వెళ్ళటానికి శిలువ కార్యం కాదు. శిలువ కార్యం అంటే శిలువలో మరణించింది ఎందుకంటే మరణం నుంచి విడిపించి నిత్య జీవం ఇవ్వడానికి. శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎందుకంటే మనలను మరణంలో నుంచి దాటించటానికి. అది శిలువ కార్యం యొక్క ఉద్దేశం. అర్థమైందా? శిలువ కార్యం యొక్క ఉద్దేశం, శిలువలో యేసుప్రభు ఎందుకు చనిపోయాడు కారణం చెప్పడం అడిగాను నేను. ఎందుకు చనిపోయాడంటే మనలను మరణం నుంచి దాటించటానికి, మరణంలో రాకుండా మరణంలో నుంచి జీవంలోనికి దాటించడానికి. అందుకే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం నేర్చుకోవాల్సిన విషయాలు. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అందుకు యేసుప్రభు చనిపోయాడు. మనకు మరణం రాకుండా ఉండడం కోసం, మనం మరణించకుండా ఉండడం కోసం ఆయన చనిపోయాడు. మనం ఎందుకు మరణిస్తాం? ఎందుకు మరణించాలి? మనం పాపులం కనుక మరణించాలి. పాపంలో వచ్చే జీతం మరణం కనుక మనకు మరణము వచ్చింది. అందువలన ఇప్పుడు ఈ మరణం మనకు సంభవించకుండా ఉండాలంటే, మరణం రాకుండా ఉండాలంటే ఆయన ఏం చేశాడంటే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మరణాన్ని ఏం చేశాడు? జయించాడు. మరణాన్ని జయించాడు. మరణపు ములును విరిచాడు. మరణమును అధికారం లేకుండా చేశాడు. శిలువలో మరణించిన ఉద్దేశం అది. అర్థమైందా? పరలోకం ఇవ్వడానికి కాదు. పరలోకం ఇవ్వాలంటే చాలా సతంగా ఉంది, అంత ఈజీ కాదు. శిలువలో మరణించి మనల్ని మరణం నుంచి తప్పించిన మాట నిజమే. పరలోకం వెళ్ళాలంటే మళ్ళీ వేరే వ్యవహారం ఉంది, వేరే హిస్టరీ చెప్పాలి దాని గురించి. యేసుప్రభు చనిపోయినంత మాత్రమే మనకు పరలోకం వచ్చేది. యేసుప్రభు చనిపోయిన ద్వారా మనకు వచ్చింది ఏంటంటే మరణము నుంచి మనం కాపాడబడటం, మరణం నుంచి తప్పించబడటం అనేది జరిగింది. కనుక ఆయన శిలువ కార్యము మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన నిత్యము ఎల్లప్పుడూ జీవింపజేసేటువంటి అనుభవంలోకి మనల్ని తీసుకురావడము జ్ఞాపకం చేస్తుంది. కనుక నా తలంపు ఏంటంటే ప్రియులారా, శిలువలో జరిగించిన కార్యాలన్నీ కూడా మన జీవం కొరకే, మనకు నూతనమైన జీవం మనకు ఇవ్వటం కొరకే. అందువలన ఇది కూడా, ఈ శిలువ కార్యములన్నీ కూడా, శిలువ మోయటం, కొరడా దెబ్బలు, ఆయన మన కొరకు 40 కొరడా దెబ్బలు తిన్నాడు, తలపై ముండ్ల కిరీటం ధరించటం, ఆయన దేహం అంతా కూడా పచ్చిపుండుగా అయిపోయింది, ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు, ఆయనను ఆకాశానికి భూమి మధ్యన వేలాడదీశారు. ఇవన్నీ జరిగించబడిన ఈ కార్యాలన్నీ కూడా మనం ఆయన ప్రభువా నా కొరకు నీవు శిలువలో చనిపోయావా, నా కొరకు కొరడా దెబ్బలు భరించావా, నా కొరకు అవమానాలు భరించావా, ఇన్ని గొప్ప కార్యాలు నా కొరకు చేశావా అనేది గొప్ప ఆ కార్యాలను తలపోసుకొని ఆరాధించవలసిన విషయం. నేను 5 విషయాలు చెప్పాను. నేను చాలా క్లుప్తంగా చెప్దాం అనుకున్నాను. పలు రకాలైన కారణాల వల్ల చాలా ఎక్కువ ఎన్లార్జ్ అయిపోయింది మెసేజ్. 5 విషయాలు చెప్పాను, క్లుప్తంగా చెప్తాను, మళ్ళీ నోటీసులో పెట్టుకోండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది తలంచుకొని మీరు నిష్కపటముగా ఆయనను సేవించండి అని చెప్పాడు. ఏం గొప్ప కార్యాలు చేశాడంటే, ఐగుప్తులో నుండి ప్రజలను విడిపించి వారు నడుస్తుండగా సముద్రాన్ని చీల్చాడు, అనేక మంది శత్రువు రాజులను గెలిచి వాళ్ళకు విజయం ఇచ్చి వాళ్ళను మరి శత్రువు మీద విజయం ఇచ్చి వారు నడిపించాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన దేశానికి వారిని తీసుకొచ్చే విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అది మీరు తలంచుకోండి అక్కడ వాళ్ళకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కనుక ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో తలంచుకొని నిష్కపటముగా ఆయనను సేవించండి అని చెప్తున్నాడు. ఇది మొదటిది. రెండోది, మనం చూసిన 98వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేశాడు. ఏంటి ఆశ్చర్యకార్యం? ఇశ్రాయేలీయులకు మాత్రమే ముందుగా సిద్ధపరిచిన రక్షణ
అన్యజనులమైన మనకు, భూదిగంతముల నివాసులమైన మనకు కూడా దేవుడు అనుగ్రహించడం అనేది ఆశ్చర్య కార్యమే. ఇది రెండోది. మూడోది ఏం చూసాం? సాతాను మనకు ఎన్నో రకాల శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, బంధకాలు వేసినట్లే, జైల్లో వేసినట్లే మనల్ని బాధించినప్పుడు, ఎంతో దుఃఖభరితంగా ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని ఆ చెరలో నుంచి విడిపించడం అనేది మన నోటి నిండా నవ్వు తీసుకొచ్చింది. మనకు దేవుడు చేసిన కార్యాలను బట్టి అన్ని జనులు కూడా ఆశ్చర్యపడినట్లుగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని మనం ఆరాధించవలసిన వారికి ఉన్నామని మూడవ సంగతి చెప్పాను. నాలుగవ సంగతి లూకాసు వార్త 8:38 వ్రాయబడింది. గెరాసీనుల దేశంలో 2000 దయ్యాలు పెట్టిన ఒకరిని దయ్యాల నుంచి విడిపించి, అతని కట్లు, అతని సంఖ్యలన్నీ విడిపించి, అతను ఏం చేశాడు? నీవు పట్టణంలో ఈ విషయాలను దేవుడు నీకెట్టి కార్యాలు చేశాడో ప్రకటించమని లోకంలో ఆయనను ప్రకటించడం ద్వారా మహిమ పొందటానికి ప్రభువు ఇష్టపడుతూ వచ్చాడు. నాలుగోది. ఐదవది మనం చూసిన లూకాసు వార్త 23:48 చిలువల్లో జరిగించబడిన కార్యములన్నీ తలసిపోసుకొని వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటూ వెళ్ళారు. మనం ఏమాత్రం చింత లేకుండా మనం దేవుడిని ఆరాధించాలి. ప్రభువా, నా కొరకు ఇన్ని అవమానాలు పొందావా, నా కొరకు ఇంత కష్టాలు పడ్డావా, నా కొరకు ఇంత కార్యము జరిగించుట వెనుకున్న నీ ఆలోచన నా జీవితంలో గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చి నన్ను నీ నిత్య జీవంలోనికి నడిపించుట కొరకే కదా, మరణం నుంచి తప్పించుట కొరకే కదా అనేటువంటి అనుభవంలో కార్యాలను తలపోసుకొని మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారు. కనుక దేవుడు మన కొరకు ఇవే కాదు, ఇంకా అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. మన పోషకుడు, మన సంరక్షకుడు, మన విషయంలో బాధ్యత తీసుకున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు, అన్ని రకాలుగా, ఒక రకం కాదు, 2 రకాలు, అన్ని రకాలుగా దేవుడు మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అందువలన మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధిస్తాం.